మామూలుగా ఆడలేదు. ఫీల్డింగ్ కూడా బాగా చేసిందని చెప్పాలి. ఎవరంటే ధోని. అసలు డైవ్తోని పట్టిన క్యాచ్ మాత్రం అసలు చెప్పుకోదగ్గ క్యాచ్. అసలు అంత సీనియర్ అయినా కానీ సూపర్ డైవ్ క్యాచ్ పట్టిండు. ఓకే, అందులో ఫీల్డింగ్ అంతా బాగానే ఉంది. హలో, హాయ్ ఫ్రెండ్స్. రాత్రి జరిగిన మ్యాచ్ జీటీ సిఎస్కే, చెన్నై గుజరాత్. అసలు గుజరాత్ మాత్రం చిత్తుగా ఓడిపోయింది రాత్రి. చెన్నై వాళ్ళు మామూలుగా ఆడలేదు. ఇందులో ఎవరు ఎక్కడ అవుట్ అయ్యిండ్రు, ఎన్ని ఓవర్లకు అవుట్ అయ్యిండ్రు, ఏంది అనేది తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అయితే చెన్నై రుతురాజ్ గైక్వాడ్ 36 బాళ్ళకి 46 రన్స్ కొట్టిండు. 5 4 కొట్టిండు, 1 6 కొట్టిండు. రచన్ రవీంద్ర ఇతను మాత్రం 20 బాళ్ళకి 46 కొట్టిండు. 6 4లు 3 6లు కొట్టిండు. రహేనా మాత్రం 12 బాళ్ళు 12 రన్స్ కొట్టిండు. నో ఫోర్స్ ఏం కొట్టలే, 6లు ఏం కొట్టలేదు. 10 ఓవర్కి అవుట్ అయ్యాడు. శివం దుబే ఇతను మాత్రం 51 రన్స్ 23 బాల్స్లలో 2 4లు 5 6లు కొట్టిండు. చాలా మంచిగా ఆడిండని చెప్పుకోవాలి ఇతను. డేవిల్ మిచెల్ 24 రన్స్కి 20 బాల్ ఆడాడు. 2 4లు 6లు లేవు. ఉజ్వాయ్ ఇతను మాత్రం 6 బాళ్ళకి 14 రన్స్ కొట్టిండు. 6లు 6లు మాత్రం 2 కొట్టిండు. 19వ ఓవర్ 3వ బాల్ అవుట్ అయ్యాడు. రషీద్ ఖాన్ మాత్రం ఇందులో 2 వికెట్స్ తీసుకున్నాడు. మిగతా వాళ్ళు ఒకటొకటి తీసుకున్నారు. జీటీ గురించి చెప్పుకుంటే వాళ్ళు మాత్రం అన్నీ జీటీ ఎందుకో మరి చాలా తొందర అవుట్ అవ్వడం కానీ, తొందర వికెట్స్ పడిపోవడం కానీ, అలా ఘోరంగా ఓడిపోయినారు. మామూలుగా కాదు. 66 రన్స్ ఏమో ఎవరెవరు ఎక్కడ ఓడిపోయారు అనేది చెప్పుకుంటే 21 స్కోర్ చేసి 17 బాళ్ళల్లో 4 ఓవర్లో అవుట్ అయింది అనమాట. 4 4లు కొట్టిండు, 6లు ఏం లేవు. తర్వాత సుమన్ గిల్ 8కే 5 బాల్ ఆడిండు, 8 స్కోరు. 2.5 బాళ్ళల్లో అవుట్ అయ్యాడు. 1 6 కొట్టిండు. అసలు సుమన్ గిల్ చెప్పుకుంటే ఉంటాడేమో లాస్ట్ వరకు అనేసి అనిపించింది, కానీ అసలు ఎందుకో తొందర అవుట్ అయ్యాడు. అవుట్ అవ్వడం వల్ల కొంచెం డిలే అయిపోయింది మ్యాచ్ కూడా. తర్వాత సాయి సుదర్శన్ ఇతను మాత్రం 37 రన్స్ 31 బాల్స్లో 14.5 బాల్ అవుట్, 3 4లు కొట్టిండు. డేవిడ్ మిల్లర్ ఇతను కూడా ఉంటాడు అనుకున్నాను, ఇతను కూడా తొందర అవుట్ అయిపోయాడు. 21 రన్స్లలో 16 బాళ్ళు 11.5 ఓవర్లలో 3 4లు కొట్టి అవుట్ అయ్యాడు. తులా ఇతను 11 స్కోర్ చేసి 10 బాళ్ళు 15.2 బాళ్ళలో అవుట్ అయ్యాడు. 1 4 కొట్టిండు. రాహుల్ 6 స్కోరు 11 బాళ్ళలో 16.2 ఓవర్స్లో అవుట్ అయ్యాడు. 1 4 కొట్టిండు. రషీద్ ఖాన్ స్కోర్ చేసి 2 బాళ్ళల్లో 18.2 ఓవర్స్లో రషీద్ ఖాన్ మాత్రం 18 ఓవర్లో అవుట్ అయ్యాడు. ఉమేష్ యాదవ్ మాత్రం 10 ఓవర్లో 11 బాల్ ఆడాడు, నాట్అవుట్ నిలిచిండు. జస్వాల్ 5.5 బాళ్ళు నాట్అవుట్గా నిలిచిండు అనమాట. 1 4 కొట్టిండు. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ అర్థమైంది అనుకుంటున్నా. నాకు తెలిసిన వరకు నేను చెప్పిన. ఎవరెవరంటే దీపక్ చహర్ 2 వికెట్స్ తీసుకున్నాడు. 2 మొత్తం 6 వికెట్లు తీసుకున్నారు. అక్కడక్కడ మళ్ళీ వేరే వాళ్ళు తీసుకుంటారు.